హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి. ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి. తాలింపులో కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం తాలింపు కొంచెం మగ్గినాక వాటర్ పోసుకోవాలండి. నేను ఒక సేమియా ప్యాకెట్ చేస్తున్నానండి. సేమియా ప్యాకెట్కి ఇక చిన్న చెమ్ము ఉంటుంది కదండి, చెమ్ముతో పోసానండి. మన ఇష్టం అన్నట్టు పోయొద్దండి, మన మెత్తగా అయిపోద్ది. కొలత ప్రకారం పోసుకోవాలండి. ఇంకా కొన్ని మన సరిపోయిన వాటర్ పోసుకొని కొంచెంసేపు ఉడికినాక సేమియాలు పోసి ఆ సేమియాలని కొద్దిసేపు ఇలా ఉడికినాక ఇలా ఉడుకుతుంది. సేమియా ఉడికినాక మంచిగా సన్న మంట మీద సేమియా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమియా ఉడికిద్ది, సేమియా తయారయ్యిద్ది మంచిగా. ఇందులో మంచిగా పచ్చిమిరపకాయల చట్నీ కానీ, కారపొడి కానీ, మ్యాంగో చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమియా ఉప్మా ఫ్రెండ్స్. మేము తయారు చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.